వెల్కమ్ టు యోయో టీవీ. ఏవి రంగనాథ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడి కట్టడాలు నిర్మించిన వారికి రంగనాథ్ పేరు వింటేనే చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు తమ అక్రమ ఆస్తుల మీద పడి కూల్చేస్తాడేమో అని భయంతో వణికిపోతున్నారు. హైడ్రా చీఫ్ గా ఉన్న ఏవి రంగనాథ్ కు పవర్ఫుల్ IPS గా పేరుండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరి రంగనాథ్, ఎందుకు హైడ్రాకు సీఎం రేవంత్ ఏరికోరి మరీ రంగనాథ్ ను చీఫ్ గా పెట్టారు అనే విషయాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. ఆవుల వెంకట రంగనాథ్ 1970 అక్టోబర్ 22వ తేదీన జన్మించారు. ఈయన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు చెందినవారు. ఈయన తండ్రి సుబ్బయ్య, తల్లి విజయలక్ష్మి. ఇక రంగనాథ్ భార్య పేరు లక్ష్మీ లావణ్య. వీరికి రుషిత, కౌశిక్ అనే 2 పిల్లలు ఉన్నారు. రంగనాథ్ ప్రాథమిక విద్య హుజూర్ నగర్ లో, గుంటూరులో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో IDBI అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 లో స్టేట్ 13th ర్యాంకును సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో DSPని ఎంపిక చేసుకున్నారు. 1996 బ్యాచ్ కి చెందిన రంగనాథ్ మొదటి పోస్టింగ్ లోనే 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ హాస్టల్ కమాండర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత కొత్తగూడెం DSPగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి ఆ తర్వాత సంవత్సరం పాటు వరంగల్ జిల్లా నర్సంపేట DSPగా పనిచేశారు. DSPగా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రైహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్ ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న AVR 2012 చివరి వరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. విజయవాడలో పనిచేస్తున్న టైంలో ఆయేషా హత్య కేసును ఛేదించి సంచలనం సృష్టించారు. నల్లగొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో భూ కబ్జాలపై ఉక్కుపాతం మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ హైదరాబాద్ లో పెను సంచలనాలు క్రియేట్ చేశారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేయించారు. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు విస్తరణ చేపట్టారు. ఈ క్రమంలోనే నల్గొండలో బొడ్డుపల్లి శ్రీను మర్డర్ తర్వాత శాంతి భద్రతలు దెబ్బతినడంతో మళ్లీ నల్గొండకు వెళ్లి తన మార్కును చూపించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకాలు చేశారు. కానీ ఆయన ఇదంతా తన బాధ్యతగా భావించి పాలాభిషేకాలు వద్దని పిలుపునిచ్చారు. నల్గొండలో ఉన్న సమయంలోనే DIGగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ఏవి రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ గా బదిలీ అయ్యారు. అయితే రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ CV ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్పాత్లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లలో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్పేట్ వద్ద 3వ మార్గం పనుల వేగవంతం, ఇలా నగర ట్రాఫిక్ పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ లో అదాలత్ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్ల క్రమబద్ధీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు, ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఇవే కాకుండా నర్సంపేటలోనూ వైఎస్ షర్మిల గొడవ తర్వాత కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నల్గొండ 10th పేపర్ లీకేజీలో బండి సంజయ్ అరెస్టుతో సంచలనం క్రియేట్ చేశారు. గంజాయి స్మగ్లర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రంగనాథ్ AVBలోనూ కీలకంగా వ్యవహరించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషన్ రంగనాథ్ ను హైదరాబాద్ కు బదిలీ చేయగా రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాకు రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేంత వరకు చిత్తశుద్ధితో పనిచేయడం తన నైజంగా రంగనాథ్ చెబుతూ ఉంటారు. అలాంటి రంగనాథ్ ఎంతటి వారైనా సరే వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, సినీ ప్రముఖుల కట్టడాలను కూల్చే దిశగా దూసుకెళ్తున్న రంగనాథ్ కు జనం జేజేలు కొడుతున్నారు.